అందరికీ నమస్కారం. నేను రైతు నేస్తం ఫౌండేషన్ CEO నా పేరు ఎర్ర సాంబశివరావు. ఈ రైతు నేస్తం ఫౌండేషన్ ఫీల్డ్లో ఈ సంవత్సరం మేము పండించినటువంటి కొర్ర పంట ఇది. దీని పంట కాలం 3 నెలలు. అయితే రైతుకి ఎలాంటి నష్టం లేకుండా రైతు పండించుకోగలిగినటువంటి పంట అండి ఇది. ముందు దుక్కిలో ఘనజీవామృతం వేసి దుక్కి దున్నుతాం. దున్నిన తర్వాత విత్తనం మన ఎద్దులతో ఎదబెట్టడం కానీ లేదా ట్రాక్టర్తో ఎదబెట్టడం కానీ చేయొచ్చు. ఇది మేము ఎద్దులతో మాత్రం ఎదబెట్టాము దీన్ని. ఇది అత్యంత సులభమైన పంట అండి. రైతుకి ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా పండించేటువంటి పంట. మధ్యలో ఎలాంటి క్రిమి సంహార మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. పూర్తిగా దీన్ని సేంద్రియ ఎరువులతో పండించవచ్చు. ఇది విత్తిన తర్వాత వెంటనే ఒక తడి నీళ్లు పెట్టుకోవటం, తర్వాత మధ్యలో ఒక 40 రోజుల తర్వాత మరొక తడి నీళ్లు పెట్టుకోవటం, చివరిలో పట్టకొచ్చిన దశలో ఒకసారి నీళ్లు పెడితే మొత్తం 3 సార్లు వాటర్ ఇస్తే సరిపోతుంది. మీకు 80 నుంచి 90 రోజుల్లో ఈ పంట వస్తుందండి. అత్యంత సులభంగా రైతులు పండించుకోగలిగినటువంటి పంట. అలానే ప్రజలకు కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట అండి. నేటి ఈ తెల్ల బియ్యం ఈ తినే బదులు ఈ పంటను గనక ఎక్కువ మనం ఉపయోగించుకుంటే రైతులకు కూడా ఎలాంటి బీపీలు షుగర్లు ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతున్నాయని మా కస్టమర్స్ చెబుతున్నారు, మా రైతులు కూడా చాలామంది. అలానే ఇది చాలా సులభమైనటువంటి రైతుకి లాభసాటిగా ఉండేటువంటి పంట. సంవత్సరంలో ఏ సీజన్లో అయినా పండించుకోవచ్చండి. కనీసము 2 పంటలు పండుతాయి. మనకి వాతావరణం అనుకూలిస్తే 3 పంటలైనా పండించుకోవచ్చండి. ఇది రైతులు గనక ఈ సిరిధాన్యాల మీద ఎక్కువ గనక ఫోకస్ చేసినట్లయితే రైతు ఎప్పుడు కూడా నష్టపోకుండా రైతు లాభసాటిలో ఉంటాడు. అలానే ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి రైతు నేస్తం ఫౌండేషన్ CEOగా నేను చెబుతున్నానండి. అందరికీ థ్యాంక్స్ అండి.